హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న 'సూక్ష్మదర్శిని' సినిమా అనేది మలయాళం డబ్బింగ్ సినిమా చూశాను తెలుగులో. సో అది ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. సో లాస్ట్ ఇయర్ మనకి మలయాళం నుంచి మంచి మూవీస్ వచ్చినాయి. 'మంజుమల్ బాయ్స్', 'ఆవేశం', 'ప్రేమలు', ఇంకా 'బ్రహ్మయుగం' ఇట్లా ఉన్నాయి. ఆ టాప్ 3 మాత్రం బాగా ఆడినాయి అనమాట. మన తెలుగులో కూడా బాగా ఫేమస్ అయినాయి అన్ని లాంగ్వేజెస్లో కూడా. సో వాళ్ళ మూవీస్ ఏంటంటే కొంచెం రియలిస్టిక్గా, కొంచెం సస్పెన్స్గా, లైవ్లీగా ఉంటాయి అన్నమాట. పర్ఫార్మెన్సెస్ న్యాచురల్గా ఉంటాయి. సో అలా ఈ సంవత్సరం అంటే ఇది లాస్ట్ ఇయర్ మూవీనే అనుకుంటా. సో ఇదేంటంటే మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు 'సూక్ష్మదర్శిని' సినిమా చూడు అని చెప్పి. చూశాను. ఇందులో హీరో ఎవరంటే ఆ హీరో అంటే బేసికల్గా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ఇది. నజరియా నజీమ్ మనకి పరిచయం. 'రాజారాణి' మూవీ కానీ, మన నానితో వచ్చిన 'అంటే సుందరానికి' మూవీలు కానీ. సో ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తుంది అనమాట, యాక్టింగ్ బాగా చేస్తుంది. సో ఆ అమ్మాయి ఇంకా వేరే అతనేమో బేసిల్ జోసెఫ్ అని, అతను మంచి యాక్టర్ అనమాట. మీరు 'జయ జయ జయ హే' అనే మూవీ చూసుంటే అందులో హీరో అనమాట అతను. సో సో నాకు చూద్దాము అని చెప్పి అనిపించింది. సో బేసిక్ ప్లాట్ ఏంటంటే సింపుల్ ప్లాటే. సో హీరోయిన్కి ఏంటంటే ప్రతి చిన్నది ఏదైనా చిన్న అనుమానం ఉన్నా కానీ దాన్ని డీప్గా డీప్గా తెలుసుకొని దాన్ని కంక్లూడ్ చేసుకోవాలనుకునే, దాన్ని కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవాలనుకునే మనస్తత్వం అనమాట. వాళ్ళ పక్కింట్లో ఏదో అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది. సో అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటే ఆ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అసలు అక్కడ జరుగుతున్న మిస్టరీ ఏంటి, దాన్ని ఎలా ఛేదించింది, అసలు మిస్టరీ జరుగుతుందా లేదా అనేది ఈ ప్లాట్ అనమాట. సో ఏంటంటే సినిమా చూస్తున్నంతసేపు సింపుల్ ప్లాట్ అయినా కానీ ఏదో మన ఇంటి పక్కన జరుగుతున్నట్టు, సో చాలా లైవ్లీగా, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంటుంది అనమాట. సో లాస్ట్కి వెళ్ళే కొద్దీ ఇంకా ఎలాగో లాస్ట్ 15-20 మినిట్స్లోనే రివీల్ అయ్యిద్ది అక్కడ ఏం జరుగుతుంది అనేది. సో అలా సినిమా ఏంటంటే నీట్గా అలా వెళ్ళిపోయింది. ప్లస్ ఏం జరుగుతుంది అది మనకు తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట. సో క్లైమాక్స్లో ఆ హీరోయిన్ ఎలా ఆ ఇంట్లో జరుగుతున్న మిస్టరీయో ఏదో ఒకటి దాన్ని ఎలా తెలుసుకుందనేది మూవీ అనమాట. మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఫ్యామిలీ ఓరియంటెడ్, లైట్గా మిస్టరీతో పాటు ఇది ఒక మన నైబర్ హౌస్లో జరిగే మిస్టరీ టైప్ ఆఫ్ మూవీ అనమాట. సో మీకు ఈ కైండ్ ఆఫ్ మూవీస్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి, ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.